ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నువ్వు మాట్లాడే ప్రతి మాటలోనూ క్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తున్నటువంటి క్రీస్తు యొక్క మాటల్ని నువ్వు వినగలుగుతున్నావా? అనేక సార్లు నువ్వు ప్రార్థన చేసేటువంటి సమయంలో నీ యొక్క ఇచ్చ ఏదైతే ఉన్నదో, నీ హృదయంలో ఏదైతే ఆలోచన ఉన్నదో, కేవలం ఆ ఆలోచన మాత్రమే జరగాలని ప్రార్థన చేస్తున్నావా? లేదంటే కనుక దేవా, నీ చిత్తం మాత్రమే నేను అంగీకరిస్తాను అని నిజముగా ప్రార్థన చేయగలుగుతున్నావా? అట్టి రీతిగా నీ ప్రార్థన లేనట్లయితే కనుక ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితాల్లో మనం చేసేటువంటి ప్రార్థన, మనం దేవుని సన్నిధిలో అడిగేటువంటి విన్నపాలు ఏ రీతిగా ఉంటాయనంటే, మన ఆలోచనలు మాత్రమే నెరవేర్చబడాలి. ప్రతి విషయంలో కూడాను దేవుని నామం పలకకుండా అయితే కనుక మనం మాట్లాడలేము. ప్రతి విషయంలో కూడాను దేవుడి చిత్తం, దేవుడు నడిపిస్తున్నాడు. ఇలాగూ ప్రతి విషయంలో కూడాను దేవుడిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మన మాటల్లో పెడుతున్నాం, కానీ నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా? అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును అని. నిజంగా నువ్వు ఆయన గొర్రెవైతే, నిజంగా నేను ఆయన కుమార్తెని, కుమారుడని నువ్వు అనుకుంటున్నట్లయితే, ఆయన చిత్తము ఏదైనా కానీ నీ జీవితంలో నువ్వు స్వీకరించేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. ఆయన చిత్తము ఏదైనప్పటికీ కూడా, దేవా నీ చిత్తము పర్వాలేదు, ప్రతికూల పరిస్థితులైన, కష్టమైన, నిష్ఠూరమైన, నిందైన, అవమానమైన ఏదైనా కానీ పర్వాలేదయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను, నేను నీ మాట వింటాను. ఈ రీతిగా నువ్వు పలకగలుగుతున్నావా? ఎవరైతే దేవుని చిత్తానికి విధేయత కలిగి ఉంటారో, దేవుని మాటకి లోబడేటువంటి వారుగా ఉంటారో, వారు మాత్రమే ఆయన కుమార్తె, కుమారుడిగా పిలువబడతారు. అందుకొరకే దేవుడి లేఖనంలో తెలియజేస్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినను. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఆయన గొర్రెవా కాదా? నువ్వు ఆయన గొర్రెవైతే ఆయన మాట వింటావు. నువ్వు ఆయన మాట వింటున్నట్లయితే కనుక ఆయన నిన్ను గురించి చెప్తాడు, ఈమె నా కుమార్తె, ఈయన నా కుమారుడు అని ఆయన చెప్తాడు. ఈమె నాకు తెలుసు అని ఆయన మాట్లాడతాడు. ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, ఆయన వెంబడింపగోరే ప్రతి ఒక్కరూ కూడాను ఆయన సిలువని మనం మోసుకుని వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి వారముగా ఉండాలి. ఇంతవరకు నీ జీవితంలో కేవలము దేవుని నామాన్ని నీ మాటల్లో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టుకుని మాత్రమే నీ జీవితాన్ని, నీ యొక్క భక్తిని కొనసాగిస్తున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో సూటిగా స్పష్టముగా తెలియజేస్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అని. నిజంగా ఆయన గొర్రెగా నువ్వు పిలువబడాలంటే, ఆయన కుమార్తెగా, కుమారుడిగా పిలువబడాలంటే, అయ్యా నీ మాట నేను వింటానయ్యా, అది ఏదైనా కానీ పర్వాలేదు, నేను వింటాను అని ఒక స్థిర నిర్ణయాన్ని నువ్వు తీసుకొనగలిగినప్పుడు, ఆయన నిన్ను గురించి నా కుమార్తె, కుమారుడు అని పిలిచేటువంటి వాడిగా ఉంటాడు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.